అసెంబ్లీ బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు సభ్యుల పేర్లను సూచించాలని పార్టీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పార్టీల బలాబలాల ఆధారంగా జేపీసీలో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇక మంగళవారం లోక్సభలో జమిలీ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తం 30 నుంచి 32 మంది సభ్యులుండే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సూర్జేవాలా, సుఖ్దేవ్ భగవత్ కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం నుంచి ప్రతిపాదనలు అందాక స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇక జేపీసీకి బిల్లు పంపాలని మోదీ కూడా సూచించారని అటు అమిత్ షా తెలిపారు. बैठे हो तो मैं भी रूल की किताब लेके बैठा हूं. अभी मैं बताता हूं इस विषय पर. पहले हाँ मैं अभी बोल रहा हूं. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, జేపీసీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జమిలీ ఎన్నికలపైన అదేవిధంగా జమిలీ బిల్లు పైన జేపీసీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు సభ్యుల పేర్లను సూచించాలని పార్టీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పార్టీ బలాబలాలను ఆధారంగా జేపీసీ ప్రాధాన్యత కల్పించనున్నారు. సో ఇక మంగళవారం లోక్సభలో అంటే నిన్న మొత్తము లోక్సభలో దీనిపైన చర్చ జరిగింది. జమిలీ ఎన్నికల పైన సాధ్యాసాధ్యాల పైన చర్చ జరిగింది. సందర్భంగా చాలా పార్టీలు వ్యతిరేకించాయి. సో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన పార్టీలు అయితే మద్దతు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు వ్యతిరేకించడం, దాని ద్వారా జేపీసీ ఏర్పాటు సాధ్యమైంది. సో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మొత్తం 30 నుంచి 32 మంది సభ్యులు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, అదేవిధంగా సుర్జేవాలా, సుఖ్దేవ్ భగత్ కి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్రం నుంచి ప్రతిపాదనలు అందాక స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఏదైతే దీన్ని జమిలీ ఎన్నికలు అప్రూవల్ చేసినప్పుడు అప్పుడు కూడా జేపీసీ వేయాలని మోడీ చెప్పారంటూ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో స్పందించారు. సో ఓవరాల్ గా ఈ చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. మరి జాయింట్ పార్లమెంటరీ సిఫార్సుల మేరకు మరోసారి దీన్ని పార్లమెంటు లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో సందర్భంగా మళ్ళీ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఏమేమి చెప్పావో వాటన్నిటిని మరోసారి చర్చ వచ్చే అవకాశం ఉంది. దీనికి 3 months టైం ఉండే అవకాశం ఉంది. ఈ టైం లోపు ఈ కమిటీ అంతా సాధ్యాసాధ్యాలపై అసలు ఏమేమి ఉన్నాయి లోటుపాట్లు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటిది అనే దానిపైన ఒక విస్తృతంగా దిశాత్మకంగా చర్చ జరిపిన తర్వాత జమిలీ ఎన్నికలకు బిల్లు ఏదైతే ఉందో దానిపైన కేంద్రం ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. ఆ మేరకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ. తెలంగాణ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ